వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు మహమ్మద్ జమీలుద్దీన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ఊరూరా గులాబీ దళం సంస్థాగత నిర్మాణంపైన బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నాయకులు. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ పటిష్టత కోసం నిర్మాణం సమర్థవంతంగా జరుగుతుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దాంతోపాటుగా మొన్నటి నుంచి వరుసగా పార్లమెంటరీ వారీగా సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణ భవన్లో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆదిలాబాద్, నిన్న కరీంనగర్ జరిగింది. ఇవాళ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగబోతుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా ఈ వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. రైట్, సతీష్ రెడ్డి గారు, ఊరూరా గులాబీ దళాన్ని రాబోయే రోజుల్లో ఎట్లా నిర్వహించబోతున్నారు, ఎట్లా నిర్మాణం చేయబోతున్నారు? టీన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఊరూరా గులాబీ దళం సంస్థ నిర్మాణం అనేది మేము ఇప్పటి నుంచో ఇంతకుముందు కూడా 60 లక్షల మెంబర్షిప్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అయితే ఉద్యమం చేసి 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యమకారుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత దాన్ని ఎట్లయితే చేసుకోవాలి, మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఆగం కాకుండా చేసుకోవడానికి, దేశంలో అగ్రస్థానంగా నిలబెట్టడానికి ఏదైతే చేయాలో పాలన మీద వారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది అప్పుడు. కాబట్టి ఈ 10 సంవత్సరాల పాలన తర్వాత ఈరోజు చూస్తే దేశంలో చాలా రంగాలలో కూడా తెలంగాణ రాష్ట్రం ఈరోజు అగ్రస్థానంలో ఉన్నది. ఈరోజు మాకు సరే ప్రజలు వ్యతిరేక తీర్పిచ్చారు, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మాకు కొంత సమయం దొరికింది. కాబట్టి ఇప్పుడు ఇంకా మేము ఎక్కువ మా పార్టీ నిర్మాణం మీద ఎక్కువ దృష్టి పెట్టాలనేది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు ఆదేశంతో ఇది జరుగుతున్నది. మీరు చూస్తున్నారు ఇప్పటికే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ వైజు ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముఖ్య నేతలతో అందరితో కూడా పిలిపించుకొని తెలంగాణ భవన్లో ఇప్పుడు మీటింగ్లు పెట్టుకోవడం, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి టికెట్లు ఇస్తే బాగుంటుంది, ఎట్లా పనిచేసుకుంటాం, ఎట్లా ముందుకు పోదాం, రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో మనం వ్యూహాలు ఏంది, మనం ఎన్ని సీట్లు సాధించే విధంగా చేసుకోవాలనేది. మ్యాక్సిమం సీట్లు ఇంతకుముందు మనం ఎట్లయితే కారు 16 అనుకొని పోయినామో ఇప్పుడు కూడా మనము తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మీరు చూస్తే ప్రజలలో చాలామంది కూడా ఎలక్షన్ ఓటింగ్ రోజే ఓటేసి వచ్చిన రోజు సాయంత్రం ఎప్పుడైతే మనకి సర్వే ఫలితాలు ఏదైతే ఇచ్చారో అప్పుడే అనుకున్నారు, అయ్యో మేము తప్పు చేసినామా అనేది ఆ రోజే అనుకున్నారు వాళ్ళు ఎవరైతే. ఎందుకంటే కొంతమంది నాతోనే స్వయంగా నాకు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మేము ఆ పార్టీకి ఓటేసి వచ్చినాం కానీ మేము తప్పు చేసినాం, అయ్యో కేసీఆర్ గారు దూరం అవుతాడని మేము అనుకోలేదు, మేమేదో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేసినామని కొంతమంది నాతో చెప్పడం జరిగింది. నిజంగా ఆ సానుభూతి ఇప్పుడు ఏదైతే ఉందో నిజంగా కేసీఆర్ గారు ఉంటేనే బాగుంటుంది, తెలంగాణకి కేసీఆర్ గారు దూరం అయిండు, కేసీఆర్ గారు లేని తెలంగాణని ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు అనేది చాలామంది కింద స్థాయి కూలీలు కూడా వాళ్ళ పొలాలలో మాట్లాడుకుంటున్న సందర్భాన్ని ఈరోజు చాలామంది కూడా చెప్తున్నారు. కాబట్టి దాన్ని మళ్ళీ మేము గెయిన్ చేసుకోవడానికి, దాన్ని ఖచ్చితంగా దాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి కావాల్సిన వ్యూహాలన్నీ కూడా తీసుకుంటున్నాం. ఎట్లా పనిచేస్తే బాగుంటుందని క్యాడర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు ఎట్లయితే మాకు మెంబర్షిప్ ఉందో 60 లక్షల మెంబర్షిప్, ఇప్పుడు కూడా ఆ మెంబర్షిప్ తీసుకోవడం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని రకాల కమిటీలు వేసుకోవడం, ఆ కమిటీలను వాళ్ళకి పూర్తి బాధ్యతలు ఇచ్చి పనిచేపించే విధంగా ఇప్పుడు స్లోగన్తో ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళబోతోంది బీఆర్ఎస్ పార్టీ. మొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చెప్పినట్టు ఏదైతే ఉందో మాది తెలంగాణ గలం బలం దళం అంటే ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ గురించి కొట్లాడేది, తెలంగాణకి రావాల్సిన తెలంగాణ హక్కుల గురించి మాట్లాడేది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మాకు తెలంగాణ రాష్ట్రం ఒకటే ఉంది. అదే కాంగ్రెస్కి బీజేపీకి అయితే 29 రాష్ట్రాల్లో వాళ్ళకి ఇదొక రాష్ట్రం, కానీ మాకు మాత్రం ఇదే ముఖ్యమైన రాష్ట్రం. మాకు తెలంగాణ ప్రజల గురించి కొట్లాడడమే మొదటి నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉద్యమంలో పార్టీ కోసం కొట్లాడినాం, ఇప్పుడు పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కొట్లాడతాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణకి ఏవైతే రావాలో మన హక్కుగా రావాల్సిన ఇప్పటికి కూడా ఏవైతే రాలేదో మీరు ఈరోజు చూస్తే ఇక్కడ
ఒకటి ఉంది జాతీయ హోదా, కానీ నిన్న మొన్న కూడా మాకు మెట్రో ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మాకు ఇవి రాలేదు, మాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ ఎంపీలు ఎవరైతే గెలిచిన వాళ్ళు 7 ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కసారన్నా ఈ తెలంగాణకు మాకు ఇది రావాలి, మాకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు, న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు ఇప్పటికి కూడా రాలేదని ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఎంపీ కూడా కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ పార్లమెంట్లో అడిగిన పాపాన పోలేదు. ఎప్పుడు కూడా తెలంగాణ హక్కుల కోసం పోరాడింది కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఎంపీలు మాత్రమే అని ఈ సందర్భంగా తెలియదు. రైట్ జమీలుద్దీన్ గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డెఫినెట్గా ఒక హ్యాట్రిక్ విజయం దిశగా ప్రయత్నం చేశారు. బట్ సరే కారణాలు ఏవైనా కావచ్చు, ఫలితం అనేది మరో రకంగా వచ్చింది. ఇప్పుడు దాని నుంచి ఆ ఓటమిలో నుంచి సమీక్ష చేసుకుంటూ పార్లమెంటు నియోజకవర్గ వర్గాల వారిగా వరుసగా కేటీఆర్ గారి నేతృత్వంలో సమావేశాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత టోటల్గా పార్టీ నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఒక సమర్థవంతమైన కమిటీలు వేయబోతున్నాం అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఎట్లా ఉండే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ స్ట్రెంగ్త్ అనేది ఎటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి గ్రామాలలో బలగా మేము తక్కువ లేదండి. 100% సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు 60 లక్షల సభ్యత్వం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మెజారిటీ అంటే 1000-1300 గ్రామ పంచాయతీలు ఉంటాయి. అందులో సుమారు 11,000 గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, మెజారిటీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంటే టీఆర్ఎస్ పార్టీకి బలం తక్కువ లేదు, బలగం తక్కువ లేదు. వాస్తవంగా ఏం జరిగింది అని అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పార్టీ నిర్మాణం కంటే ఎక్కువ రాష్ట్ర నిర్మాణం పట్ల దృష్టి సారించారు. వారు ఈ రాష్ట్రాన్ని కొత్తగా సాధించుకున్న రాష్ట్రం, దీన్ని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలబెట్టాలి, దీనికి భవిష్యత్తు ఒక 100 సంవత్సరాలకు పునాది వేసుకోవాలన్న ఒక తాపత్రయంలో వారు ఎంతసేపు రాష్ట్ర నిర్మాణాన్ని మీద దృష్టి పెట్టిరు. కానీ ఈ పార్టీ నిర్మాణం మళ్ళీ కమిటీలు అని చెప్పి ప్రతి క్షేత్రస్థాయిలో వేయలేదు. కానీ ప్రతి జిల్లాలో అధ్యక్షుడు ఉన్నారు, గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు ఉన్నాయి, కొంత మండల కమిటీలో, జిల్లా కమిటీలో, రాష్ట్ర కమిటీలో లేకపోవచ్చు. కాక అది ఒక ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైతే ఈ గత 4-5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మీద చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఈ కమిటీలు లేకపోవడం అన్నది ఒక లోటుగా కనిపించింది. ఈ కమిటీలు ఉంటే ఎక్కడదక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో దీన్ని రివర్ట్ చేసి వాళ్ళు ఇమీడియట్గా కౌంటర్, వీళ్ళ అబద్ధాలను తేటతెల్లం చేసి ప్రజల ముందు నిజాలు మాట్లాడే పరిస్థితి ఉంటుండే. ఈ కమిటీలు లేకపోవడంతో కొంత కార్యకర్తల్లో ఆ నిర్లిప్తత ఉండే అన్న అంశం ఎప్పుడైతే పార్టీ దృష్టికి వచ్చిందో వారు పార్టీ నిర్మాణం కొరకు పూనుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఈ డెమోక్రసీలో ఒక దేశం కానీ రాష్ట్రం కానీ ముందుకు పోవాలి అనుకున్నప్పుడు అధికార పక్షం ఎంత పనిచేస్తుందో దానికి రెట్టింపు పని ప్రతిపక్షం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిన్నటి వరకు తెలంగాణ నిర్మాణం కొరకు తన శక్తియుక్తులను వినియోగించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ ఏదైతే నిలబెట్టి నా తెలంగాణ ఉందో, ఏదైతే పునాది వేసి దేశంలోనే చాలా సూచికల్లో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి తెలంగాణ మళ్ళీ ఈ ఏదైతే గతంలో అవినీతి పరులుగా పేరుపడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి పోయి ఇది పూర్వ వైభవాన్ని కోల్పోవద్దు అని అంటే ఆ ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండి వాళ్ళను ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ అదేవిధంగా ఈరోజు బంగారు పల్లెంలో పెట్టి అన్ని రకమైన ఆర్థిక వనరులు సమకూర్చి ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అదంతా కూడా తయారు చేసి వీళ్లకు ఒక బంగారు తెలంగాణను ఈ కాంగ్రెస్ చేతిలో పెట్టిరో వీళ్ళు దాన్ని కొల్లగొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ తెలంగాణను సాధించిన పార్టీగా, తెలంగాణకు రాబోయే 100 సంవత్సరాలకు బలమైన పునాదులు వేసిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. కాబట్టి కూడా ఈ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించడానికి కూడా మనకు ఈ పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే తెలంగాణ యొక్క అభివృద్ధి, అభ్యున్నతి కాబట్టి ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సతీష్ రెడ్డి గారు, అంటే ప్రజల కోణంలో నుంచి ఎట్లా ఉంది? ఐ మీన్ ఇప్పుడు ఒక కేంద్రం నుంచి రావాల్సినటువంటి హక్కుల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఒక ఎంపీలుగా పోరాటం చేయాల్సినటువంటి ఆ బాధ్యతను ప్రజల కోణం నుంచి ఎట్లా చూస్తూ ఉంటారు? డెఫినెట్గా గత 10 సంవత్సరాల కాలం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాల విషయంలో మీ పార్టీ ఎంపీలు చేసినటువంటి ఫైట్ అదంతా ప్రజల గమనంలో ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఉందండి. అంటే తెలంగాణ అంటే గుర్తొచ్చేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడేది అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది, ప్రజలకు తెలుసు. సరే మొన్న జరిగిన కొన్ని అబద్ధ ప్రచారాలతో ప్రజలు ఏదో కొంత అదైపోయారు. కానీ ఇంకొకటి ఎప్పుడు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అధికారంలో రారు అని ఎవ్వరు కూడా అనుకోలేదు. కాబట్టి సరే ఓ చిన్న మిస్టేక్ జరిగిందని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు.
అయితే పార్లమెంటు విషయానికి వచ్చేలేక మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ అధికార పార్టీ తరఫున 4 ఎంపీలు ఉన్నారు. ఈ 4 ఎంపీలు కూడా ఏ రోజన్నా మాకు తెలంగాణ కోసం ఇది కావాలని అడిగిన ఒక్క ఎంపీ ఎవరన్నా చూపించండి ఏదైనా సరే. ఈ 4 ఎంపీలు కలిసి తెలంగాణ కోసం ఇది తెచ్చినామని చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు ఇప్పుడు. ఇంకొకటి, ఇప్పుడు మనకి ఇక్కడ కేంద్ర మంత్రి ఉన్నాడు. కేంద్ర మంత్రి గారు ఏం చేశారు అసలు తెలంగాణ కోసం? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఏం చేశారు అంటే చెప్పే పరిస్థితిలో లేరు. ఏమన్నా అంటే ఆయన చెప్పగలిగింది ఏంటిది అంటే రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఓపెనింగ్ తప్ప ఆయన చెప్పింది చేసింది ఏమీ లేదు. మన కరోనా టైంలో కుర్కురే ప్యాకెట్లు పంచింది తప్ప, అంటే వాస్తవం ఇది. నిజంగా ఒక కేంద్ర మంత్రి 5 సంవత్సరాలు ఉండి అధికారంలో పార్టీ ఉన్నది, ఆయన ఏం చేయాలి? ఆయన మార్కు నిరూపించుకోవాలి. ఈ రాష్ట్రానికి నేను కేంద్ర మంత్రి అయినా నాకు అవకాశం వచ్చింది, ఈ రాష్ట్ర ప్రజలకు నేను సేవ చేయాలి కాబట్టి ఇది చేసినా అని రేపు పొద్దున అయిపోయిన తర్వాత అయినా ఇది చేసినా అని చెప్పుకునే పరిస్థితిలో లేరు. మేము చెప్పగలుగుతాం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినామంటే చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం, కానీ వాళ్ళు లేరు. అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఏ రోజన్నా తెలంగాణకి న్యాయబద్ధంగా హక్కుల వారీగా ఏదైతే ఇప్పుడు మనకి మిషన్ భగీరథ లేకపోతే మిషన్ కాకతీయ కోసం 24,000 కోట్లు ఇవ్వండి అని నీతి ఆయోగ్ ఏదైతే చెప్పిందో దానికోసం ఒక్క రోజన్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ బీజేపీ పార్టీ ఎంపీలు కానీ ఏ రోజన్నా మా తెలంగాణ రాష్ట్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన 24,000 కోట్లు ఎందుకు ఇవ్వట్లేరు మీరని ఒక్క రోజు కూడా ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఈ ఎంపీలు 7 ఎంపీలు అయితే ఉన్నారు. అట్లనే చాలా విషయాల్లో చూస్తే ఏది కూడా జాతీయ హోదా గురించి కానీ ఎప్పుడు మాట్లాడలే. ఐటీఐఆర్ గురించి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా కనీసం మాకు ఐటీఐఆర్ రావాలి కదా ఎందుకు ఇవ్వట్లేరు? తెలంగాణ అంశాలు వాళ్ళకి వద్దా? తెలంగాణ కోణంలో తెలంగాణ ప్రయోజనాలు వాళ్ళు పూర్తిగా బీజేపీకి ఆలోచన చేయరా ఏంటి? ఖచ్చితంగా అండి. బీజేపీ కావాల్సింది ఏంటి అంటే ఎంతసేపు వాళ్ళ అధిష్టానం ఏదైతే చెప్తుందో దాని గురించి మాట్లాడతారు తప్ప తెలంగాణ ప్రజల గురించి ఒక్కసారన్నా మాట్లాడారా? మీరే ఒకసారి చూసుకోండి. మీరు పార్లమెంటు మొత్తం చూస్తే సెషన్లో నేను కూడా చాలా చూసిన వాళ్ళ క్వశ్చన్స్ అవన్నీ చూసిన. ఎంతసేపు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ అప్పులు ఎన్ని చేస్తుంది, తెలంగాణలో ఏమైనా కుంభకోణాలైనా ఇటువంటి ప్రశ్నలు అడిగారు తప్ప ఏ రోజు కూడా మాకు తెలంగాణకి ఇది కావాలని అడిగిన సందర్భం ఏ ఎంపీది కూడా కాంగ్రెస్ ఎంపీది కానీ బీజేపీ కానీ. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అనుకుంటున్నారు తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అయితేనే బాగుంటుంది. ఏదన్నా రేపు పొద్దున కొట్లాడాలన్నా అడగాలన్నా ఇప్పుడు వీళ్ళు పోయి ఈరోజు అడుగుతున్నారు మెట్రో కావాలి మాకు అని. మనం మెట్రోకి పెట్టినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు, మాకు మెట్రో కావాలి సెకండ్ ఫేజ్కి కావాలని మళ్ళీ అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఈరోజు జాతీయ హోదా కావాలని నిన్న పోయారు, అబాస్ పాలవుతున్నారు. 10 సంవత్సరాల నుంచి జాతీయ హోదా కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? నెల రోజుల్లో ఎలక్షన్ ఉన్నాయి, ఇప్పుడు పోయి అడిగితే వాళ్ళు జాతీయ హోదా ఇస్తారా? నెల రోజులలో ఆల్రెడీ జాతీయ హోదా ఇవ్వలేం, పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేమని స్పష్టం చేసింది కేంద్రం. అంటే ఇతరత్రా నిధులు అయితే ఒక 60% మేము ఈ ఫండ్స్ నిధులు ఇస్తాం. ఎక్కడ ఇస్తారండి? నెల రోజులలో ఎలక్షన్కే పోతుంటే కోడే వస్తుంటే 60% నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు పోయే నాయకులు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నట్టున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదట్టుంది. ఇప్పటికి 2 సార్లు పోయి కలిసిరు వాళ్ళు. ఏది ఇస్తారు వాళ్ళు ఈ నెల రోజులలో చెప్పండి? మీరు ఏమి ఇవ్వలేరు వాళ్ళు. మాట్లాడదాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమంటూ కేంద్రం స్పష్టం చేసింది. ఇతరత్రా 60% నిధులు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రం స్పష్టం చేసింది. అయితే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకదానికి జాతీయ హోదా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు డిమాండ్స్ చేసింది, వినతి పత్రాలు అందించింది. స్వయంగా ప్రధానమంత్రి గారికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ వాటి జాతీయ హోదా అనేది కేంద్రం ఇవ్వడానికి ఏమాత్రం ముందుకు వచ్చినట్టుగా మనకు కనిపించట్లేదు. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమనేది కేంద్రం స్పష్టంగా చెప్పినటువంటి విషయం. రైట్, జమీలుద్దీన్ గారు, పాలమూరు రంగారెడ్డికి ఇక మేము జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పారు. ఇక జాతీయ హోదా ప్రయత్నాలు విరమించుకోవాల్సిందేనా? అసలు జాతీయ హోదా కాదు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఈ 10 సంవత్సరాల్లో ఏది ఇవ్వలేదు అన్నది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ నెల రోజులైతే దిగిపోయే ప్రభుత్వానికి పోయి మాకు జాతీయ హోదా ఇవ్వండి అని అడగడం అంటే వీరి రాజకీయ అపరిపక్వతకు, అదేవిధంగా వీరు ఎంతసేపు ఈ పిఆర్ను మెయింటైన్ చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇవాళ కానీ రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు నెల రోజులైతే దిగిపోయే ప్రభుత్వం రేపు ఇదే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని కలలుగంటున్నటువంటి పార్టీకి నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి వారు ముఖ్యమంత్రి కాకుండా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కూడా ఆయనే పోయి ఈ ప్రధానమంత్రి గారినో ఇంకెవరినో కలిసి మాకు జాతీయ హోదా ఇవ్వండి, లేకపోతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయండి, ఏపీతోని మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి అని చెప్పి ఇవాళ కోరుతున్నారంటే మీరు 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణలో ప్రతినిత్యం గత 10 సంవత్సరాల్లో కొట్లాడుతూ
ఇక్కడి రాష్ట్రానికి వచ్చిన పెద్దలందరినీ కూడా కలుస్తూ ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చాలాసార్లు కేంద్ర మంత్రులను కానివ్వండి ప్రధానమంత్రిని గారి కూడా కలిసి మీరు ఈ విభజన హామీలను పూర్తి చేయండి, ఈ సమస్యలను పరిష్కరించండి, మాకు ఈ జాతీయ హోదా ఇవ్వండి అని కోరినప్పుడు మీరు ఒక్కనాడు కలిసి రాలేదే. ఆ రోజు మీరు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు కదా. తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీ ఎంపీలు ఎన్నడన్నా పార్లమెంట్లో తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి కొట్లాడిన ఒక్క సందర్భం ఉన్నదా? లేదు. ఇక్కడ నుంచి యాక్సిడెంటల్గా గెలిచినటువంటి 4 బీజేపీ ఎంపీలక వీళ్ళకు నోరే రాదు, అక్కడ మాట్లాడనే లేదు, బీజేపీ ముందు మాట్లాడే ధైర్యం లేదు వీళ్ళకు, ఎందుకంటే అదే పార్టీలో ఉన్నారు. కనీసం ప్రతిపక్షంలో నిన్నటి వరకు ఇదే రేవంత్ రెడ్డి అదే పార్లమెంట్లో ఎంపీగా ఉన్నాడు కదా. ఇవాళ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి గెలిచిండు, కానీ నిన్నటి వరకు 4 సంవత్సరాలు నువ్వు ఎంపీగా వెలగబెట్టినావు కదా ముఖ్యమంత్రి గారు. మరి నువ్వు పార్లమెంట్లో ఒక్కనాడు టీఆర్ఎస్ ఎంపీలు మాకు కావాలి అని చెప్పి గలమెత్తినాడు, నువ్వు మాట్లాడలేకపోతివే. ఇవాళ పోయి అడుగుతా ఉన్నావు ఈ దిగిపోయే ప్రభుత్వానికి అని అంటే చెప్పినట్టు 2 విషయాలు. ఒకటి మీకు రాజకీయ పరిజ్ఞానం లేకపోవడం, రెండోది ఇక్కడ తెలంగాణ ప్రజలను మేమేదో దరఖాస్తులు ఇస్తున్నామని ఫోటోలకు పోజులు ఇచ్చి చూపెట్టుకోవడానికి తప్ప ఇది దేనికి పనికి వచ్చేది కాదు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏది కూడా తెలంగాణకు ఇవ్వలేదు. దక్షిణ భారతదేశ రాష్ట్రాల మీదనే సవితి తల్లి ప్రేమగా ఒక ఎడమ చేతి పద్ధతిలో ఇచ్చిర్రు. మనకు రావాల్సిన జీఎస్టీ బకాయిలు విడుదల చేయరు, గ్రాంటీనేడ్ విడుదల చేయని వాళ్ళు వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు ఇస్తామని వాళ్ళు చెప్పాలి. వీళ్ళు ఇన్ని రావాలి, తెలంగాణ ప్రజలు నమ్ముతారా? తెలంగాణ ప్రజలు అంత అమాయకులేం కాదు, నమ్మరు. ఈ బోత్ పార్టీ డ్రామా ఆడుతున్నాయన్నది అర్థం. సతీష్ రెడ్డి గారు, తెలంగాణ అనేది దేశ ఆర్థిక ప్రగతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మంచి క్రైటీరియా, మంచి దానికి ప్రాధాన్యత ఉందనేది స్వయంగా ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నటువంటి సందర్భం ఇక్కడ వరంగల్ మధ్యలో వచ్చినటువంటి టూర్లో. సో ఇంత భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర హక్కుల విషయంలో, తెలంగాణకు రావాల్సినటువంటి ఆ డిమాండ్స్, నిధుల విషయంలో కేంద్రం ఎందుకు అదే వైఖరి ఇంకా కొనసాగిస్తూ ఉంది? ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన ఈ నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? జాతీయ హోదా గురించి మాట్లాడితే మనకి రాష్ట్ర విభజన హామీలలో ఒకటే అది. మనకు ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలనేది హామీ ఉన్నది. మన న్యాయబద్ధంగా మనకు రావాల్సింది అది. కాళేశ్వరం కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ. అయితే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎప్పుడైతే మనం కాళేశ్వరం స్టార్ట్ చేసినామో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతనే మనం జాతీయ హోదా కావాలని అడిగిన సందర్భాలనే పలు సందర్భాల్లో మన కేంద్ర మంత్రులు కూడా వాళ్ళు చెప్తారు, మీ డిపిఆర్ ఇవ్వలేదు, మీ జాతీయ హోదా ఇవ్వలేదు. డిపిఆర్ ఇవ్వండి, ప్రాజెక్టులు కట్టినాం, మొత్తం అనుమతులు తీసుకున్నాం, ప్రాజెక్టులు అయిపోతుంది, మొత్తం అంతా అయిపోయిన తర్వాత డిపిఆర్ ఇవ్వలేదని వాళ్ళ మంత్రులు మాట్లాడిన సందర్భం ఉంది. చాలాసార్లు మనం పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గవర్నమెంట్ కానీ పార్టీ ఎంపీలు కానీ పార్లమెంట్లో చాలా సందర్భాల్లో మనం కొట్లాడడం జరిగింది. ఎందుకు అంటే వీళ్ళు ఇప్పుడు తేరుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మొన్నటి వరకు పార్లమెంట్లో వీళ్ళిద్దరు కూడా ఎంపీలే. నిన్న పోయిన వాళ్ళిద్దరు రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. గత 5 సంవత్సరాల నుంచి, దాదాపు 9 సంవత్సరాల నుంచి మనం ఏదైతే పోరాడుతున్నాం పార్లమెంట్లో, వీళ్ళు కూడా చూస్తూనే ఉన్నారు జాతీయ హోదా కోసం. మాకెందుకు జాతీయ హోదా ఇయ్యరు, పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అప్పర్ భద్రాకి ఎట్లా జాతీయ హోదా ఇస్తారని మనం కొట్లాడిన సందర్భం చాలా ఉంది. వీళ్ళు ఇప్పుడు పోయి జాతీయ హోదా ఇవ్వండి మాకు అనేది నిజంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏంటంటే ఇది ఒక పిఆర్ స్టంటే. ఎందుకంటే ఇది అడుగుతున్నాం, అది అడుగుతున్నాం, మేము పోయి అడుగుతున్నాం, మీరు పోయి అడగలేదు. చాలా సందర్భాలు ఉన్నాయి క్లియర్గా. ఇప్పుడు 2021 మార్చిలో మన స్టేట్మెంట్ చూస్తే వై నో నేషనల్ ప్రాజెక్ట్ ట్యాగ్ ఫర్ కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్. తెలంగాణ గవర్నమెంట్ అడిగింది. ఎందుకు ఇవ్వరు మీరు వెస్ట్ బెంగాల్లో ఒకదానికి ఇస్తారు, నిన్న పక్కనున్న కర్ణాటకలో రాష్ట్రంలో ఉన్న అప్పర్ భద్రాకి ఇస్తారు, మాకెందుకు ఇయ్యరు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఖచ్చితంగా అన్యాయం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా చాలాసార్లు మా పార్టీ ఎంపీలు, మన ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ కానీ స్వయంగా ఢిల్లీ వెళ్ళి చాలా సందర్భాల్లో మంత్రులందరినీ కలిసి అడగడం జరిగింది. అంతేందుకు మనకు తెలంగాణకి వాళ్ళు వచ్చిన సందర్భాల్లో కూడా అడగడం జరిగింది పార్టీ తరఫున అందరం. ఎప్పుడు కూడా ఇవ్వండి వీళ్ళిద్దరూ ఏ ఒక్క రోజన్నా, నిన్న పోయిన ఇద్దరు కూడా మొన్నటి వరకు కూడా 10 నెల రోజుల కింద వరకు కూడా వీళ్ళు ఎంపీలే. ఈ ఎంపీలు ఏ ఒక్క రోజన్నా పార్లమెంట్లో మాకు కాళేశ్వరానికి కానివ్వండి పాలమూరు రంగారెడ్డికి కానీ జాతీయ హోదా ఇవ్వాలి అని మాట్లాడిన సందర్భం ఉన్నదా? వీళ్ళిద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎందుకు పోయి అడుగుతున్నారు అంటే ఇది ఒక స్టంట్. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన నెల రోజుల్లో 10 సార్లు ఢిల్లీకి పోయారండి వీళ్ళు. అంటే 3 రోజులకు ఒకసారి దాదాపు అప్ అండ్ డౌన్ చేస్తారు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకే ఇది కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు వాళ్ళు అడిగింది. కాళేశ్వరానికి జాతీయ హోదా ఎప్పుడు అడగలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్కి డబ్బులు ఎవరు పెడుతున్నారు? తెలంగాణ గవర్నమెంట్ పెడుతుందా, సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుందా? దీంట్లో ఏమైనా అవినీతి ఉందా? ఇది అడిగింది తప్ప ఏ రోజైనా మాకు ఎందుకు ఇవ్వట్లేరు మీరు జాతీయ హోదాని కొట్లాడిన సందర్భం లేదు. ఈరోజు వీళ్ళు చేసేది ఏంటంటే 10 రోజులకు
నేను చెప్పినట్టు 10 సార్లు ఇప్పుడు నెల రోజుల్లో పోయారు వీళ్ళు. వాళ్ళ సొంత పనుల కోసం పేరు ఇది పోవడం, వాళ్ళని కలవడం, వీళ్ళకు లెటర్ ఇచ్చినట్టు ఇవ్వడం, వాళ్ళ సొంత పనులు చూసుకొని రావడం. ఈరోజు అప్పుల పాలైందని చెప్తున్న వీళ్ళే 10 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయేస్తారు, 10 సార్లు మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతారు, దుబారా ఖర్చు చేస్తున్నారు. వీళ్ళు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి మాట్లాడతారు. ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కూడా. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కు రాష్ట్ర రాబడి ఆశాజనకంగా ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలు వేసినటువంటి పునాదులు రాష్ట్రాన్ని ఒక బలమైన ఆర్థిక ప్రబల శక్తిగా నిలబెట్టాయని స్పష్టంగా చెప్పొచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వెల్లడించిన అంశాలు వెలుగెత్తి చాటుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరం పోలిస్తే 2023-24లో రాష్ట్ర ఆర్థికంగా మరింత బలోపేతం స్పష్టమవుతుంది. బడ్జెట్ అంచనాలు ఇప్పటికే 58% రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నట్టుగా, జీఎస్టీ రూపంలోనే 30,048 కోట్లు వస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. రైట్ సతీష్ రెడ్డి గారు, ఇది ఎట్లా సాధ్యమైంది రాష్ట్రానికి సంబంధించి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కేసీఆర్ గారు రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, వారి విజనరీతోనే ఇది సాధ్యమైంది. అంటే చాలా సందర్భాల్లో మనం చెప్పుకుంటూ వచ్చినాం, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా పెరిగింది. మన దేశంలో అగ్రస్థానంలో మనం పర్ క్యాపిటల్లో ఉన్నాం. 3,17,000 రూపాయలు పర్ క్యాపిటల్తో మనం ఉన్నాము అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము జిఎస్డిపిలో చూస్తే మన 2014లో మనం అధికారంలోకి వచ్చే టైంకి రాష్ట్రాన్ని 4.5 లక్షల జిఎస్డిపి ఉంటే, 5 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు మొన్న 2023-22 వచ్చేలాగే 13 లక్షల కోట్ల పైన జిఎస్డిపి మనది. అంటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కలిసి సంపాదించిన సంపాదన ఏదైతే వ్యవసాయ ఉత్పత్తులు కానీ, లేకపోతే లైవ్ స్టాక్ కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారాలు కానీ, అన్నిటితో కలిపి. అంటే ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్తోని. అంటే మంచి పెట్టుబడులు రావాలి అంటే, మనకి ఆదాయం పెరగాలంటే పెట్టుబడులు రావాలి. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి అంటే మనకి కరెంటు ఫ్రీగా ఇవ్వడం కానీ రైతులకు, అదేవిధంగా రైతు బంధు ఇవ్వడం కానీ, లేకపోతే ప్రాజెక్టులు కట్టడం కానీ, మిషన్ కాకతీయతోని నీళ్లు రావడం కానీ, ఇట్లా అన్నీ కనుక చూసుకుంటే అన్ని రకాలుగా అన్ని రంగాలలో మనం ఏదైతే పెట్టుబడులు పెట్టినామో ఆ పెట్టుబడులతోని 60 సంవత్సరాల్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది అనుకున్నామో అది 10 సంవత్సరాల్లో చేసి చూపించిండు. దాని ఫలితమే ఈరోజు చూస్తే దేశంలో అగ్రస్థానంలో మన తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటల్ కానీ, లేకపోతే జిఎస్డిపిలో కానీ చూసుకున్నా, లేకపోతే రీసెంట్గా ఇప్పుడు మనకి ఆర్బీఐ కూడా ఒక నివేదిక ఇచ్చింది, స్టేట్ వైజ్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పర్ క్యాపిటా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చూస్తే మీరు దేశంలో మనం అగ్రస్థానం. తెలంగాణ ఏంటి పర్ క్యాపిటా ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పర్ క్యాపిటా ఎంత అంటే 30,914 రూపాయలు. మనం అంటే ఒక్కొక్క వ్యక్తి మనము 4 కోట్ల మందిని తీసుకుంటే ఒక్కొక్కరు ట్యాక్స్ కట్టేది యావరేజ్గా చూస్తే 30,900 రూపాయలు అన్నట్టు. అంటే 4 కోట్ల మంది కలిసి మనం కట్టేది చూస్తే దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు మన ఓన్ ట్యాక్స్ రూపంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు వచ్చే ఆదాయం. అంటే ఇక్కడ జరుగుతున్న ఉత్పత్తులపైన కానీ, అమ్మకాలపైన కానీ, వాణిజ్యం మీద ఏదైతే ఉన్నదో సొంత రాబడే మన పన్ను రాయితీ పన్ను ఆదాయమే మనకి 1,20,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా మళ్ళీ మనకి జిఎస్టీ రూపంలో దాదాపు 50,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేయడం జరిగింది. అదే కాకుండా పన్నేతర రాబడి కూడా దాదాపు 22,000 కోట్లు. అంటే ఇది కాకుండా మనకి మొత్తం ఇంకా రావాల్సింది కూడా చూస్తే 1,40,000 కోట్ల రూపాయలు మనకి మన తెలంగాణలో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం అయితే, ఇంకొక 1,20,000 రూపాయలు 1,20,000 కోట్ల రూపాయలు మనకి దేశం నుంచి రాష్ట్రానికి రావాల్సింది ఉన్నది. అంటే ఈ విధంగా చూస్తే దాదాపు 2,60,000 కోట్ల రూపాయలు మనకి మన రాబడి. అంటే మొన్న మీరు చూస్తే శ్వేతపత్రం మీద వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో ఒక డ్రామా చేసారో, ఎక్కడ కూడా మన రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్రానికి కానీ మన దేశం నుంచి మనకు వచ్చేది కానీ, రాష్ట్రం నుంచి ఉత్పత్తిలో మనకు వస్తున్నది కానీ ఆదాయం ఎంత అనేది ఒక్క మాట కూడా ఎక్కడ శ్వేతపత్రంలో చెప్పలేదు. నిజంగా శ్వేతపత్రం అంటే ఎట్లా ఉండాలి అంటే మనకు ఉన్న అప్పులేంది అనేది వాళ్ళు ఒక్కటే ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసారు. ఏంటిదంటే మన రాష్ట్రం అప్పుల పాలైంది అనేది ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేసారు తప్ప, శ్వేతపత్రంలో మనకు ఎంత వస్తున్నది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత అప్పు తీసుకున్నాం, దాంతో మనకు వస్తున్న ఆదాయం ఏంది, ఎట్లున్నది మన రాష్ట్రం అనేది ఇంత క్లియర్ డేటా ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చేది, పార్టీ కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు.
అలాంటి సందర్భంలో కూడా వాళ్ళు మనకి ఇవ్వలేదు. ఈరోజు చూస్తే మనకి స్టాంపులు రిజిస్ట్రేషన్ల నుంచి 18,500 కోట్ల రూపాయలు మనకి వస్తుంది. ఇదే మనము 2004లో చూస్తే 3-4 వేల కోట్ల కంటే ఎక్కువ లేదు. ఎందుకు ఇది స్టాంపులు రిజిస్ట్రేషన్ల మీద 14,000 కోట్ల రూపాయలు ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగం బాగుంది కాబట్టి. రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అంటే ఎందుకు ఉన్నది? మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగడం వల్ల, వివిధ రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల రెసిడెన్షియల్ కానీ గృహాలు కానీ లేకపోతే ఆఫీస్ స్పేస్లో కూడా మనం చూస్తే దేశంలో టాప్ హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ అబ్జర్వ్ 50% చేరుకుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి 18 ఇప్పటికే మనకి 10,000 కోట్లు వచ్చింది మనం అనుకున్న అంచనాలు చూస్తే. అంటే అంచనాలు ఉట్టిగా అమ్మకం పన్ను చూస్తే మీరు 20,000 రావడం జరిగింది. జిఎస్టీ 30,000 రూపాయలు. ఇంకా మనకి ఇంకో క్వార్టర్ మిగిలి ఉన్నది. ఇది నవంబర్ వరకు 8 నెలల్లోనే, ఇంకొక 4 నెలలు ఉన్నది. అంటే అది కూడా చూస్తే దాదాపు మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉన్నాం. అంటే ఇంత పెద్ద ఎత్తున నిజంగా కూడా దేశంలో ఇంతకుముందు మీకు చెప్పినట్టు స్టేట్ ఓన్ రెవెన్యూ పర్ క్యాపిటా 30,900 రూపాయలతో దేశంలో టాప్లో ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం చెప్పకపోవడం మన దౌర్భాగ్యం. నిజంగా మన రాష్ట్ర ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎంతసేపు అప్పుల గురించి మాట్లాడే వాళ్ళు ఇది ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా బంగారు పల్లెంలో పెట్టి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. దీన్ని ఏం చేస్తారనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఎస్ జమీలుద్దీన్ గారు, సో దాన్ని వారు ప్రస్తావించినట్టుగా దాన్ని రాబోయే రోజుల్లో ఏం చేస్తారనేది దానికి ప్రశ్నగా, దానికి సమాధానంగా ఒక బాధ్యతగా దీన్ని ఎట్లా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ఒక ఆర్థిక పురోగతిని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనం దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఎట్లా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. స్వతంత్రానికి పూర్వం కూడా ఈ హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉన్నదో ఇది భారతదేశంలోనే అత్యధిక ఆర్థిక వనరులు పరిపుష్టి కలిగినటువంటి ఇది సంస్థానం. ఎప్పుడైతే ఆంధ్రాలో దీన్ని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసినారో ఆ తర్వాత పరాయి పాలనలో కొల్లగొట్టబడినటువంటి రాష్ట్రం 2014లో ఎప్పుడైతే కేసీఆర్ గారి చేతికి వచ్చిందో కేసీఆర్ గారు తన మేధస్సును కరిగించి తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ రాష్ట్రానికి మళ్ళీ పునాది వేసి ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టారు. దానికి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ కాగ్ నివేదికలు కానీ ఆర్బీఐ నివేదికలు కానీ ఇవన్నీ కూడా విడుదల చేస్తున్నటువంటి గణాంకాలే దానికి నిదర్శనం. దాన్ని కప్పిపుచ్చడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అలివిగాని 420 హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందో దాన్ని తప్పించుకోవడానికి శ్వేతపత్రాల పేరు మీద ఒక డ్రామా ఆడిరు. కానీ ఆ డ్రామా ఏదైతే అప్పుల పాలైంది తెలంగాణ అని చెప్పి బదనాం చేసే పరిస్థితి చేసిరో దానికి కౌంటర్ ఈరోజు మనకు కనిపిస్తున్నటువంటి వార్త. 8 నెలల్లోనే 1,50,000 కోట్ల ఆదాయం. అంటే దాంతోపాటు ఆర్బీఐ మొన్న విడుదల చేసినటువంటి గణాంకాల్లో కూడా ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా సొంత పన్ను ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 ప్లేస్లో ఉన్నదన్నది ఇది వాస్తవం. కానీ దీన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రజలను మభ్యపెట్టడానికి వాడుకునే పరిస్థితి ఉన్నది. ఇందాక సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు మన పర్ క్యాపిటా ఇన్కంలో తెలంగాణ రాష్ట్రం టాప్ ప్లేస్లో ఉంది. 3,17,000 తలసరి ఆదాయంలో మనం ఉంది అంటే దాన్ని చూపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డులను కత్తెరబెట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పరిస్థితి ఉన్నది. నిన్న ఏదైతే శ్రీధర్ బాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, బహుశా ఇవన్నీ మేము ఇంత పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది కాబట్టి రేషన్ కార్డులు అవసరమా అని. ఈ రేషన్ కార్డులకు ప్రతి స్కీమ్కు లింకు పెడుతూ ఉన్న రేషన్ కార్డులను తొలగించడానికి కూడా దీన్ని వాళ్ళు కుట్రగా చేస్తున్నారు. దీన్ని ఆ పద్ధతిగా వాడుకునే ప్రమాదం కూడా ఉన్నది. దీని కొరకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మళ్ళీ పటిష్టంగా పార్టీ నిర్మాణం చేసుకొని ఏదైతే ఈ బంగారు పళ్ళంలో పెట్టి పరిపుష్టమైనటువంటి ఆర్థిక వనరులతోని వీళ్ళ చేతిలో పెట్టినటువంటి రాష్ట్రం ఉన్నో దాన్ని ఖరాబ్ చేయకుండా ఉండడానికి ఈ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సైనికులు సమాయత్తం కావాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏదైతే ఈరోజు ఈ 1,50,000 కోట్ల ఆదాయం ఉందో ఇది ఒక కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా ఇది సాధ్యపడేది కాదు. ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే రైతులకు పెట్టుబడి సహాయం అందించిందో రైతు బంధు పేరు మీద అది లేనిది ఇది సాధ్యమయ్యేది కాదు. ఇదంతా కూడా ఫ్లో ఆఫ్ ఎకానమీ, రొటేషన్ ఆఫ్ ఎకానమీ, డబ్బు ఏదైతే తిరిగిందో సమాజంలో దాంతో దీన్ని కొనసాగించాలంటే ఇదే విధానం మళ్ళీ డ్రాప్ అవ్వకుండా ఇదే ఆర్థిక పరిస్థితిని కొనసాగించాలంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళిక అవలంబించాల్సిన అవసరం ఉంది? వాళ్ళ దగ్గర అయితే ఏ ప్రణాళిక లేదండి. నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. దాన్ని ఎట్లా తప్పించుకోవాలన్నదే వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్న ప్రణాళిక. జస్ట్ పిఆర్ స్టంట్లు చేసుకుంటా ప్రజలను భావోద్వేగాలకు గురి చేసుకుంటా అబద్ధ ప్రచారాన్ని, అంటే నిన్నటిదాకా ఒక బీజేపీ మాత్రమే పేరు పొందింది భారతీయ జూటా పార్టీ అని చెప్పి వాళ్ళు దాని వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ గట్టెక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో కంటిన్యూషన్ ఒకటి చెప్తా అండి. వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు దానికి 2 ఉదాహరణలు. ఈ 30 రోజుల్లో మనం ఎంత కోల్పోయినామంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కోల్పోయినాం. ఎట్లా అంటే
ఒక కంపెనీ మనకి దాదాపు 934 కోట్ల రూపాయలతో ఒక పెట్టుబడి పెట్టడానికి వచ్చిన కంపెనీ గొరిల్లా గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ కార్నింగ్ టు ఇది. ఈ కంపెనీని మనం కోల్పోవడం జరిగింది కేవలం నెల రోజుల్లోనే. మనం వచ్చిన 10-15 రోజుల్లోనే ఇది ఒకటి పోయింది. ఇది కాకుండా చాలా ప్రెస్టీజియస్ మనకి హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన ఫార్ములా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈకి రేస్ పెట్టింది మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో. దాంతో మనకి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి మంచి బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అలాంటిది ఈసారి మేము పెట్టలేము అనేది వాళ్ళు చెప్పిరు ఆల్రెడీ. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం వారికి సహకరించకపోవడం, వాళ్ళు ఇప్పుడు మేము పెట్టడానికి వస్తామంటే దీనివల్ల మాకేం లాభం అని వాళ్ళని అడగడంతో వాళ్ళు దాదాపు దాంతో 700 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి మనకి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని మనం కోల్పోవడం జరిగింది. ఇటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇంకొకటి దీంట్లో ఇంకొక విషయం చెప్పాలి మీకు. రోజు వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పుల పాలైంది, మేము ఏం ఇయ్యలేము, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఖాళీ కుండలే లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం మేము అన్న మాట్లాడిన వాళ్ళు మేము మెట్రో కడతామంటారు, మేము ఫార్మాసిటీలు కడతామంటారు, మేము తర్వాత ఇంకో ప్రాజెక్ట్ 5,000తోని తుమ్ముడి హెట్టి కడతామంటారు, లేకపోతే ఇది కడతాం అది కడతామని చాలా హామీలు చెప్తున్నారు రోజు కదా. ఎట్లా కడతారు మరి? డబ్బులే లేనప్పుడు ఎట్లా కడతారు? ఎందుకు అంటే వాళ్ళు ఇంటర్నల్గా ఏవైతే ఉన్నాయో డబ్బులు ఉన్నాయనేది వాళ్ళు చెప్పకుండా బయటికి చెప్పకుండా కేవలం అప్పుల పాలైంది కానీ మేము కడతాం. ఎట్లయింది అంటే ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి మనకు ఆదాయం ఉంది కాబట్టే దాదాపు ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు పర్ క్యాపిటా రెవెన్యూ ట్యాక్స్లో మనం టాప్లో ఉన్నాం కాబట్టి మంచి ఆదాయం మనకు ఉన్నది కాబట్టి కడతామని అంత మొన్న ఫేక్ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ మొన్న కేటీఆర్ గారు ఒక 420 అబద్ధాలకు సంబంధించిన హామీల బుక్లెట్ రిలీజ్, దానికి సంబంధించిన మీద స్టేట్మెంట్ వాళ్ళ పత్రికలు కనిపిస్తుంది. ఇది మన అధికారంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లోనే 30 లక్షల మంది అసెంబ్లీలో ఆన్ రికార్డు బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే నిరుద్యోగ భృతి మేము ఇస్తా అని ఎక్కడ చెప్పలేదు, మా హామీలలో లేదు, మీ ఎక్కడన్నా ఉంటే చూపియండి అన్నారు. ఖచ్చితంగా నేను చూపిస్తా, కావాలంటే మీకు ఇప్పుడు మీ మేనిఫెస్టోని ఓపెన్ చేసి చూపిస్తాను నేను. మీరు యూత్ డిక్లరేషన్ పేరు మీద హైదరాబాద్లో ఏదైతే పెట్టిరో దాంట్లో మీరు చెప్పారు, ప్రియాంక గాంధీ చెప్పింది, రాహుల్ గాంధీ గారు చెప్పారు, మీ మేనిఫెస్టోలో కూడా ఉంది 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మొదటి 10-15 రోజుల్లోనే మేము ఎక్కడ చెప్పలేదంటే ఖచ్చితంగా మీరు మోసం చేసినట్టే. 30 లక్షల నిరుద్యోగులకు మీరు మోసం చేసిరు 4,000 రూపాయలు ఇస్తారు కాబట్టి మిమ్మల్ని 420 అంటున్నాం, 420 పార్టీ అంటున్నాం. ఖచ్చితంగా మీరు 420 పార్టీ. బలమైన పునాదులు కలిగి ఆర్థికమైన పరిపుష్టి కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ కష్టపడి సాధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేతిలో పెట్టింది కాబట్టి ఇది తెలంగాణ ప్రజల హక్కుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు హామీలు ఇచ్చున్నదో అవన్నీ కూడా అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళు అమలు చేసే దిశగా తప్పకుండా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ప్రజలు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ గత చరిత్ర అయినటువంటి ఏదైతే స్కాములు అవినీతి ఉందో అది జరగకుండా కాపాడుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు తమ హక్కులను సాధించుకోవడం కొరకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జమీలుద్దీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ రెడ్డి గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.